పోలవరంలో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పర్యటిస్తున్నారు. ప్రాజెక్టును నిపుణుల బృందం పరిశీలించబోతుంది. డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యామ్, అలాగే గైడ్ బండ్ల పరిశీలన జరగబోతోంది. అధికారులతో నిపుణుల బృందం కూడా భేటీ అయ్యారు. ప్రాజెక్టు పనులపై ఆరా తీశారు జలవనరుల నిపుణులు. 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించనుంది బృందం. రేపు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాల పరిశీలన జరగబోతోంది. ఇక 3వ రోజు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో కూడా భేటీ కాబోతుంది. కేంద్ర జలవనరుల అధికారులతోనూ నిపుణులు చర్చించబోతున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీతోనూ చర్చలు జరపనున్న నిపుణుల బృందంలో అమెరికా, కెనడాకు చెందిన ఇంజనీర్లు ఉన్నారు. అమెరికాకు చెందిన పాల్ సిక్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డెనలీ హిచ్బర్గర్ ఉన్నారు. వీరికి డ్యామ్ నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాల కట్టడాలకు సంబంధించి దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణుల బృందం ఇవాళ పోలవరంను పర్యటించబోతుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పోలవరం నిర్మాణానికి సంబంధించి ఏపీలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా పోలవరం నిర్మాణ అంశానికి సంబంధించి అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించడంతో ఒక్కసారిగా ఆసక్తికర చర్చ సాగుతోంది. నిపుణుల బృందం ఎలాంటి సూచనలు చేస్తారు, ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారనే అంశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ గురించి కూడా చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. మణికుమార్ జైన్ అవుతున్నారు. మణికుమార్, ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అక్కడ ఇవాళ డ్యామ్ను పరిశీలించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలను పరిశీలించబోతున్నారు, ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వబోతున్నారు వాళ్ళు? రామదాసు, పోలవరం సంబంధించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రకటనలు చేస్తూ ఉంది. మొదటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు మీద కూడా ప్రభుత్వాలన్నీ కూడా దృష్టి పెడుతున్నాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేటట్టు కేంద్రం కూడా భావించిన నేపథ్యంలో ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటి వరకు కూడా అసలు ఎలాంటి వర్క్ జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అనే దాని మీద సాధ్యాసాధ్యాల మీద పరిశీలించడానికి ఒక అంతర్జాతీయ నిపుణుల కమిటీని సూచించారు. వాళ్ళు ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం రాజమండ్రి నుంచి 10:30 ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టుకి వాళ్ళంతా కూడా వచ్చి చేరుకున్నారు. ముందుగా అటు అమెరికా నుంచి 2 నిపుణులు, అదేవిధంగా కెనడా నుంచి 2 నిపుణులు, మొత్తం 4 నిపుణుల బృందం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో పర్యటిస్తూ ఉన్నారు. ముందుగా వీళ్ళందరూ కూడా అటు భారీ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో, ఇట్లాంటి జనవనరులకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఎంతో దాదాపు 3 దశాబ్దాల పాటు అనుభవం ఉన్న నేపథ్యంలో వీళ్ళని ఇక్కడ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. ఈరోజు ఉదయం 10:30 ప్రాంతానికి అక్కడ పోలవరం ప్రాజెక్టు చేరుకున్నారు. ముందుగా ఉన్నటువంటి ఆ డ్యాంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి స్పిల్వే ఉందో, స్పిల్వేకి సంబంధించి అక్కడ నిపుణులందరూ కూడా అక్కడ అధికారులతో, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడిన సందర్భం కనిపించింది. మొదటగా స్పిల్వేకి సంబంధించి ఎక్కడి వరకు పనులు వచ్చి ఎంతవరకు పూర్తయ్యాయి దానికి సంబంధించి అధికారుల దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇంజనీరింగ్ అధికారులు ఏవైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు అంటారో వాళ్ళంతా కూడా దానికి సంబంధించిన మ్యాప్ను కూడా వీళ్ళకి నిపుణుల బృందానికి అందించారు. దాని మీద కూడా వాళ్ళు పరిశీలన చేసిన పరిస్థితి కనిపించింది. తర్వాత స్పిల్వే దగ్గర నుంచి ఏదైతే కాపర్ డ్యాంలో ఉన్నాయో, ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యాంలో ఉన్నో వాటి దగ్గరికి అంతర్జాతీయ నిపుణుల బృందం అయితే వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎగువ కాపర్ డ్యామ్ వద్ద పరిస్థితుల మీద అలా అధ్యయనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ సంబంధించి అధికారులు ఇప్పటికే కాపర్ డ్యామ్కి సంబంధించి, ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పటికే దెబ్బతిన్న నేపథ్యంలో ఈ కాపర్ డ్యామ్కి సంబంధించి ఎగువ కాపర్ డ్యాంలో సీఫేజ్ ఎక్కువగా ఉన్న కారణంగా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిందనే ఒక కొత్త అంశాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ బృందం అయితే అంతర్జాతీయ నిపుణుల బృందం ఇక్కడ కాపర్ డ్యామ్ వద్ద ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులన్నీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కాపర్ డ్యాంలో ఎట్లాంటి పరికరాలు వాడాలి ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళందరూ కూడా అధికారులను ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ముఖ్యంగా కాపర్ డ్యామ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మట్టి కానీ లేదంటే రాతి సాయిల్ కానీ అదంతా కూడా ఎట్లా ఉందనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు. దానికి సంబంధించి శాంపుల్స్ కూడా సేకరించే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద హైడ్రాలిక్ మిషన్స్తో అక్కడ దానికి సంబంధించి శాంపుల్స్ కూడా సేకరిస్తుంది. దీని అంతటిని కూడా జియోమీటర్ ద్వారా కూడా చెక్ చేసి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఎట్లా ఉన్నాయి, అసలు కాపర్ డ్యాములకు సంబంధించి వీటిని ఎట్లా ఏం చేయాలనే దాని మీద భవిష్యత్తులో దీనికి సంబంధించి పూర్తి చేయాలంటే ప్రణాళికలు ఎట్లా చేసుకోవాలి, దీంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి అనే దాని మీద కూడా నిపుణుల బృందం చర్చిస్తూ ఉన్నారు. అటు ఎగువ కాపర్ డ్యామ్ వద్ద అయితే ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళంతా కూడా అక్కడ అధికారులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. కాపర్ డ్యామ్లో విషయంలో, సీఫేజ్ల విషయంలో కూడా అధికారులకు సంబంధించి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అవన్నీ కూడా రిపోర్ట్స్, నివేదికలు తయారు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో, ఏదైతే పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా ఉన్నటువంటి
ఇది అంశం. ఇది డయాఫ్రమ్ వాళ్ళు మొదటి నుంచి కూడా దీని మీదే అటు రాజకీయంగా కానీ లేదంటే పోలవరంకి సంబంధించి కానీ అందరూ కూడా మాట్లాడుకునే మాట డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. దీన్ని ఇట్లా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదం అని చెప్పి అటు వైసీపీ ప్రభుత్వం అంతవరకు చెప్పింది. ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళ మీద కూడా ఆ టీడీపీ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో డయాఫ్రమ్ వాళ్ళు పట్టించుకోలేదు, దాన్ని ఎక్కడ కూడా పూర్తి చేసే ప్రక్రియ చేయలేదు అంటూ కూడా వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో డయాఫ్రమ్ వాళ్ళు టీడీపీ తప్పడం వల్ల కొట్టుకుపోయిందని వైసీపీ చెప్తుంటే వైసీపీ తప్పడం వల్ల కొట్టుకుపోయిందంటే టీడీపీ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీని మీద మొన్న కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత తొలి పర్యటనే పోలవరం పెట్టుకున్నారు. పోలవరం వైసీపీ తప్పడం 5 ఏళ్ల పాటు కూడా పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేశారు. తమ హయాంలో 72% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం వైసీపీ హయాంలో మణికుమార్ అంటే పోలవరం ప్రాజెక్టును ఇవాళ ఇన్స్పెక్షన్ చేయబోతున్నటువంటి అంతర్జాతీయ నిపుణుల బృందం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరికి సూచనలు చేయబోతున్నారు? కేంద్రానికి చేయబోతున్నారా లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి చేయబోతున్నారా? ఒకవేళ వీళ్ళ సూచనల తర్వాత ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం ఇంకా ముందడుగు వేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ అంశం అనేది అంతర్జాతీయ నిపుణులు కమిటీ వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం అనేది ఇది ఒక పెద్ద విషయం అని చెప్పాలి. ఎందుకంటే పోలవరం వాళ్ళ మీదే ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ 2 రోజులు పూర్తయిన తర్వాత 2 రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఏవైతే అధికారులు ఉంటారో వాళ్ళందరితో కూడా పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఏవైతే గతంలో చేసినటువంటి ఏవైతే నివేదికలు ఉన్నాయో ఆ నివేదికలన్నీ కూడా పరిశీలిస్తారు. దీంట్లో ఉన్నటువంటి సాధ్యాలను కూడా తేల్చిన తర్వాత ఒక నివేదిక తయారు చేస్తారు. దీన్ని అందరూ కూడా కేంద్ర జలశక్తి సంఘానికి కూడా వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేస్తారు. దాని తర్వాత అసలు పోలవరం ప్రాజెక్టు మీద ఏం చేయాలనే దాని మీద అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకుని ఉన్నాయి. రామదాస్ రైట్, థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండడంతో ఇవాళ ఇంటర్నేషనల్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ పోలవరం ప్రాజెక్టును విజిట్ చేయబోతున్నారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్, గైడ్ బండ్ల పరిశీలన చేయబోతున్నారు. అలాగే అధికారులతో కూడా భేటీ కాబోతున్నారు. ఎక్స్పర్ట్స్ ప్రాజెక్టు పనులపై ఆరా తీయబోతున్నారు. 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించబోతున్నారు. ఇక కేంద్ర జలవనరుల అధికారులతోనూ చర్చించబోతున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీతోనూ నిపుణులు చర్చించబోతున్నారు. అమెరికా, కెనడాకు చెందిన ఇంజనీర్లు ఈ నిపుణుల బృందంలో ఉన్నారు. మొత్తం మీద 4 రోజుల తర్వాత నిపుణుల బృందం వాళ్ళు సూచనలు సలహాలతో కూడిన ఓ నివేదికను ఇవ్వబోతున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి నిర్మాణానికి ఉన్న అడ్డంకులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సూచన చేసే నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ముందడుగు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.